తెలంగాణకు సరిపడా యూరియా పంపించినా కేంద్రం ఇవ్వటం లేదని రాష్ట్ర ప్రభుత్వం కుంటి సాకులు చెబుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. తెలంగాణకు ఎంత కోటా ఇవ్వాలో అంతకంటే ఎక్కువే ఇచ్చామన్నారు. అధికారిక లెక్కల ప్రకారం మిగిలిన 4% యూరియాను బ్లాక్ మార్కెట్ ద్వారా పంపించేస్తున్నారని ఆరోపించారు. దాన్ని అంతు చూడకుండా కేంద్రం మీద అబాండాలు వేయడం వారి విఘ్నతకే వదిలేస్తున్నామని విమర్శించారు. తెలంగాణలో యూరియా కొరత లేదు, ప్రభుత్వమే కృత్రిమ కొరత సృష్టిస్తోందని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో మా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మధ్య యూరియా కొరత విషయంలో మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోపక్క ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా జూలై మాసం ఆగస్టు మాసం సంబంధించింది జూన్ మాసంలో కూడా కేంద్రం ఇవ్వాల్సిన యూరియాను మాత్రం పూర్తిగా ఇవ్వకుండా దాచిపెడుతుందంటూ మాత్రం కేంద్రంకి లేఖలు రాశామంటూ తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారు అడిగి తెలుసుకున్న పద్ధతి సార్ చెప్పండి. ఒక తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా కేంద్రంగా 2 సార్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో కూడా జూన్ మాసంలో రెండిట్లలో కూడా కేంద్రం ఇవ్వాల్సిన యూరియా వాటా కూడా పూర్తిగా తగ్గించింది. దీనిపై లేఖలు రాస్తున్నాం, రైతులు ఎవరు అధైర్యపడుతుందని చెప్తున్నాం. మరోపక్క తెలంగాణలో రైతులు మాత్రానికి యూరియా కోసం మాత్రం సొసైటీ కేంద్రాల వద్ద యూరియా కేంద్రాల వద్ద కూడా షాపుల వద్ద కూడా చెప్పులు పెట్టి కూడా నిరీక్షణ వ్యక్తం చేస్తున్నాయి. ఈ 2 ప్రభుత్వాలు మాత్రం ప్రజల్ని మాత్రం ఇబ్బంది పెడుతున్నట్టు ఎలా చూడొచ్చు ఈ సమస్యను? 2 ప్రభుత్వాలు పెట్టట్లేదు, ఈ ప్రభుత్వం పెడుతున్నది, మా ప్రభుత్వం పెట్టట్లేదు. ఇప్పుడు ఒకటి మీకు ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ కూడా చూపెడుతున్నాను. ఈ యూరియాలో 9.8 LMT రిక్వైర్మెంట్ ఉన్నది, ప్రోరాటా రిక్వైర్మెంటు. ఇప్పటి వరకు అంటే ఫస్ట్ నుంచి 22 జూలై వరకు 6.14 ఈ వరకు మనం సప్లై చేస్తాము. ఇది ఇంకా 6.12 దాకా మేము ఇచ్చేటటువంటి మన అష్యూరెన్స్ కూడా ఇచ్చినాము. ఈ తర్వాత ఇప్పటి వరకు 4.36 ఇంక్రీజ్ అయింది, సేల్స్ ఇంక్రీజ్ అయింది. ఇదంటే దీన్ని సేల్ అయిన తర్వాత నేనేమంటున్నానంటే కేంద్ర ప్రభుత్వము ఎప్పుడు కూడా యూరియా కానీ ఏ ఫర్టిలైజర్ కానీ ఏ రాష్ట్రానికి కూడా తక్కువ సప్లై ఎక్కువ సప్లై చేయలేం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని మేనేజ్మెంట్ చేయలేక మిస్ మేనేజ్మెంట్తో బ్లాక్ మార్కెట్ కోసము యూరియా షాప్ మన ఫర్టిలైజర్ షాప్స్ వాటిలో వీళ్ళు మిస్ మేనేజ్ చేసి అమ్మకుండా దాచిపెట్టుకొని బ్లాక్ మార్కెటింగ్ చేసే దీంట్లో కొరత వచ్చింది. కొంతమంది డీజిల్లో కూడా కలుపుతున్నటువంటి సమాచారం కూడా వచ్చింది. నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా, మీరు అది ఎంక్వైరీ చేయండి. ఎక్కడ కొరత లేదు, మీరు కొరత క్రియేట్ చేస్తున్నారు. అది మేము అనే పాయింట్. మీరు ఆ కొరత క్రియేట్ చేసేటట్టుగా మీరు రేడ్ చేయండి. ఎందుకు ఎవరు దాస్తున్నారు, ఎవరు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు? మేము ఇచ్చినటువంటి మొత్తం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫర్టిలైజర్ క్లియర్ అకౌంట్స్ ఉన్నాయి, మేము ఎంత ఇచ్చినాం అనేది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదారి పడుతుంది. వర్షాకాల సీజన్లో 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మేము సప్లై చేసిన తెలంగాణ కానీ మీరు చెప్తున్నారు. ఒక పక్క మీరు పైగా 4% యూరియా హెచ్చేస్తుందని చెప్తున్నారు. దాని విషయంలో తేడా ఏంటి? తెలంగాణ ప్రభుత్వం అసలు పంపించట్లేదు, మాకు యూరియా కొరత ఉంది అని చెప్తున్నారు. 9.8 రిక్వైర్మెంట్ ఉన్నది, 9.8 రిక్వైర్మెంట్ ఉన్నది. 9.8 రిక్వైర్మెంట్లో మేము 6.14 ఆల్రెడీ మేము 1 ఏప్రిల్ టు 22 జూలై ఇచ్చినాము. మిగతా బ్యాలెన్స్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మేము అనేది ఏంటంటే ఇంతకుముందు వాడేయడంలో 6.12 వీళ్ళు వాడారు, అవైలబుల్ ఉంది. ఇంకా ఇది లాస్ట్ టైం కన్నా ఎక్కువ వాడుతున్నారు. ఆ ఎక్కువ వాడటం ఎందుకు జరుగుతుంది? దీన్ని దాచిపెడుతున్నారా, బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు? అది మేము అనేది. అది మరోపక్క తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకి 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలు అని చెప్పారు. ఆ రోజు అసెంబ్లీలో బీజేపీ పార్టీ సంబంధించిన శాసనసభ్యులు కూడా ఆమోదం తెలిపారు. ఇప్పుడు మాత్రం కేంద్రంలో మోకాళ్ళడ్డు పెడుతున్నారంటూ మాత్రం సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఢిల్లీలో ధర్నా చెబుతున్నారు. ఏంటి ఈ పరిణామాలు ఎలా చూడాలి? ఇది కేవలము బీసీలని తప్పుదారి పట్టించడము, వాళ్ళని మోసం చేయడము, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్లు వీళ్ళు ఇవ్వడానికి చిత్తశుద్ధి లేక వాళ్ళు ఆడుతున్న బాల్ని మా కోర్టులో వేస్తున్నారు. వాళ్ళు పెట్టిన బిల్లు వాళ్ళు, డిక్లరేషన్ ఇచ్చిన వాళ్ళు, సపోర్ట్ చేసిన మేము, వాళ్ళు బిల్లు పెట్టి బీసీలకు న్యాయం చేయాలి. దాంట్లో 10% ముస్లింలు జోడిస్తే బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తుంది. ఇప్పటికి ఒక పక్క భద్రాచలంలో రాముడి పేరు చెప్పి మీరు ఇప్పటికి కేంద్రంలో అధికారంకి వచ్చారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చెప్పారు. కానీ దక్షిణ అయోధ్యగా పేరు గంచిన సీతారామచంద్ర స్వామి భద్రాచలంలో ఉంది. భద్రాచలంలో ఉన్న సంబంధించిన దేవస్థానం భూములు మొత్తం ఆంధ్రప్రదేశ్ పురుషోత్తపట్నంలో ఉన్నాయి. దాదాపు అక్కడ 950 పైచిలుకు భూములు మొత్తం అన్యాక్రాంతం అయినాయి. అయినా కానీ మీ ప్రభుత్వం అక్కడ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ విషయంలో మీ పార్టీ మినమిషన్ లెక్కిస్తుందని చెప్పేసి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తుంది. ఎలా చూడాలి? దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఆరోపించేటువంటి అధికారం లేదు. ఆ బిల్లు పెట్టింది ఆ 5 మండలాలు ట్రాన్స్ఫర్, 7 మండలాలు ట్రాన్స్ఫర్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెట్టింది బిల్ కదా. దాన్ని సపోర్ట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ కదా. మీరు ముందు వాళ్ళు ఇద్దరిని అడగండి. మీరు దీనికి పరిష్కారం మేము తీసుకుంటాం.
కానీ వారి ముందు ఇద్దరిని అడగండి ఎట్లయింది అనేది. సార్ ఓవరాల్గా చూడవచ్చు దాదాపు దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణలో యూరియా కొరత ఎట్టి పరిస్థితులు లేదు. జూన్ మాసం జూలై మాసం ఆగస్టు మాసానికి సరిపడా ఈ సంవత్సరానికి సరిపడా వర్షాకాల సీజన్కి సంబంధించిన యూరియాను కూడా కొరతను మొత్తం కూడా పూర్తిగా అందజేశాం. అయినప్పటికీ మాత్రం ఇక్కడ మిగులు ఎక్సెస్ కూడా ఉన్నది. ఇక్కడ అయినప్పటికీ మాత్రం ప్రభుత్వం ఇక్కడ వాడుకోవడంలో ఇక్కడ విఫలం చెందింది. కొంత బ్లాక్ మార్కెట్ కూడా వెళ్తుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క బీసీ బిల్లు విషయంలో కూడా వాళ్ళు కేవలం గేమ్ ఆడారు. బీసీలకు సంబంధించిన ముస్లింలకు కూడా కేవలం అంత గతంలో 10% రిజర్వేషన్ ఉంది, వాళ్ళకి మరో 2% పెంచడం కోసమే ఈ బీసీ బిల్లు కోసం డ్రామాలు కూడా చేస్తుందంటూ మాత్రానికి ఢిల్లీలో 6వ తేదీన వచ్చే నెల 6వ తేదీన ధర్నా కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలిపెడుతున్నా అంటూ రామచంద్రరావు కూడా చెప్తున్న పరిస్థితి.